ఈ పెద్ద మనిషి బతుకుదేరువు కోసం మేకలు కోడిపుంజులు సాదుకొని అమ్ముకుంటున్నాడట. అసలే ఈ సంక్రాంతి పండుగ సీజన్లో కోడిపుంజులకు డిమాండ్ ఎట్లుంటుంది. అందులో పందెం పుంజులు అంటే చాలు కనబడితే మాయం చేస్తుంటారు. అవి గట్ల మోపయ్యారు. దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు ఇదివరకు చాలా పుంజులు గట్లనే దొంగల పాలైనాయట. పెద్ద మనిషి ఆయే దొంగలేంబడి ఊరికి ఏడబట్టుకోగలుగుతాడు. ఇక ఎవరో ఉండి తాత నీ పుంజులకు తెల్లందాకా పొద్దందాకా నువ్వే కావాలి ఉండాలంటే కాని పని కానీ నా మాటిని ఎంతో ఎంతో ఖర్చు అవుతుంది కానీ సీసీ కెమెరాలు అయితే పెట్టించుకో. అందులో ఈడికి ఎవరు వచ్చింది ఏందన్నది మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. దొంగోడు వట్టిగానే దొరికిపోతాడని చెప్పిరట ఎవలో. ఇక అట్లనే ఆయన మాటలు విని గుడిసె చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించిండు తాత. ఇక అప్పటి సంది తాత నిమ్మలంగా వండుకుంటున్నాడట. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం కాడుండే పామర్తి సత్యం అనే ఈ పెద్ద మనిషి పుంజులు పెంచుతున్నాడని తెలిసి దొంగలు పడ్డారట చాలా సార్లు. ఇక ఒక్కో పుంజు 20 నుంచి 60 వేలకు అమ్ముడు పోయి ఏటివట. వాటిని ఎత్తుకపోయే వరకు చాలా లాస్ అయిందట పెద్ద మనిషి. అందుకే అప్పు చేసి మరీ 40,000 పెట్టి సీసీ కెమెరా సెటప్ పెట్టించిండట.